మీ పేరు? విజయ్. మిమ్మల్ని కొన్ని పాలిటిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా. సో ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది, అవునా? అవును. మీరు ఎవరికోసం ఓటేశారు? నేనైతే ఆబ్వియస్లీ టీఆర్ఎస్ చేశాను. టీఆర్ఎస్కి వేశారు. టీఆర్ఎస్ ఓడిపోయినందుకు మీరు మీ ఫీలింగ్ ఏంటి? ఏం ఫీలింగ్ అని ఏం లేదు, ఎవరు గెలవాలో వాళ్ళు గెలుస్తారు. అంటే నీ ఓటు వేస్ట్ అయిందని చెప్పేసి నువ్వు బాధపడలే? ఏం లేదు, బాధ ఏం లేదు. కేటీఆర్ అన్న కోసం ఏదో ఓటేసేసి. కేటీఆర్ కోసం. సో ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది మన తెలంగాణని. ఆ 10 సంవత్సరాలలో అప్పులైనాయి అని చెప్పేసి కేసీఆర్ బయట చెప్పడం జరిగింది. సో ఆ అప్పులన్నీ ఎందుకు చేశాడు? వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అతను ఏమైనా డబ్బులు వెనకేసుకున్నాడా? పదవిలో ఉన్నా కూడా డబ్బులున్నా కూడా అప్పులు ఎందుకు చేశాడు? అప్పులు చేసి ఎవరికి పెట్టాడు? ఆ అప్పులు ఇప్పుడు ఎవరు తీర్చాలి? ఇంత పెద్ద క్వశ్చన్లు అడిగితే నేను ఆన్సర్ చేయలేనండి. సరే, మెల్లిమెల్లిగా ఒకటొకటి చెప్పు, నేను ఒక్కొక్కటి అడుగుతా. అప్పులు చేసింది నిజమేనా? నాకు తెలియదండి. మీరు మరీ నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు, మరి మీరు అడిగే అంత నాలెడ్జ్ అయితే లేదు. చదువుకోలేదు? చదువుకున్నా కానీ మరి ఇంత డెప్త్గా అయితే నేను పోలేదు. సరే, మీకు కేసీఆర్ గురించి తెలుసు బేసిక్గా. తను అన్ని కరెక్టే చేశాడంటారా తెలంగాణకి? మేబీ ఎవరు పొలిటీషియన్ అయినా కానీ తీసుకుంటారు, అన్ని చేస్తారు. కరెక్టే. కొన్ని అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ బాగానే అయింది. నేను మాక్సిమం హైదరాబాద్ ఉంటా కాబట్టి నాకు తెలిసి మరి మా పల్లెటూళ్ళు అదైతే విషయం నాకు కూడా తెలియదు. సో ఇక్కడ హైదరాబాద్ వరకు మీకు తెలిసినంత వరకు మీరు ఓకే, ఇది మంచిగా చేసిండు కాబట్టి కేసీఆర్ దేవుడు, కానీ మరి మాకు ఎందుకు చేయలేదు? అది కరెక్టేనా? అసలు చేసి ఉండొచ్చు, మళ్ళీ నాకైతే తెలియదు చేసి ఉంటే మేము ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడతాం? ఏమో మేడం, నాకు తెలియదు. మరి ఏమో మరి మాకు తెలియదు సార్. మీకు కేసీఆర్ అంటారు కదా. అంటే కేసీఆర్ అని అనలేదు, ఏదో హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, నాకు కూడా హైదరాబాద్లో జాబ్ వచ్చింది కాబట్టి ఏదో కేటీఆర్ అన్న కోసం చేసిన. ఇప్పుడు సరే, అవి మీకు తెలీదు, అప్పులు చేశాడు, అన్ని జరిగిపోయాయి కదా. ఆ అప్పులన్నీ ఎవరు తీర్చారు? తెలంగాణ మీద కదా అప్పులు వచ్చింది. ఏమో మరి అప్పులు లేవని నీకు ఒకటి అర్థమవుతుందా? కొడతారా ఎందుకు ఎట్లా మాట్లాడతారు? కొట్టము, ఏం చెయ్యము. కేసీఆర్ చేసిన అప్పులన్నీ మన మీదకి వస్తాయి. ఎలా అంటే తను చేసింది తెలంగాణ కోసం, తెలంగాణ వాళ్ళందరూ వేసేది మనం మీద. అది అర్థం కాక మీరు టీఆర్ఎస్ ఓటేసి మీ ఓట్ని వేస్ట్ చేసుకున్నారని నేను అంటున్నాను. ఏమో ఇక వేస్ట్ చేసుకున్నారు మీరు అంటారు, కానీ నాకైతే వేస్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఏం చేశాడు అసలు కేసీఆర్? ఏం చేశారు అంటున్నారంటే డెవలప్మెంట్ అయితే నాకు కనిపించింది. మరి మా పల్లెటూర్లలో మీరు వచ్చి చూసారా? పల్లెటూర్లలో సరే, మీరు వెళ్ళారా? నాది పల్లెటూరు అయ్యా. సరే, ఎక్కడ మీది పల్లెటూరు? నా జగిత్యాల. జగిత్యాల. ఏం డెవలప్మెంట్ కాలేదు? ఏం కాలేదు. ఏం కాలేదు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. అసలు ఏం కాలేదు. ఏం కాలేదంటే ఇక మీరు అంతా మా ఊరుకోవడానికి ఆ రోడ్లు అన్ని పగిలిపోతాయి తెలుసా? అందుకోసమే కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఓడిచేసారు పల్లెటూరు వాళ్ళందరూ. అందుకోసమే ఎమ్మెల్యేలు అందరిని ఓడిచేసారు కదా. ఓడించకపోతే ఉంచుకొని ఇంకా మా రోడ్లను నాశనం చేసుకోమంటావా? సార్ మంచి పని చేసారు, దానికి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా. లెట్స్ సీ వాట్స్ గుడ్ హ్యాపెన్. యా, హ్యాపెన్ అవుతుంది, పక్కా అవుతుంది. ఓకే, చూద్దాం, అవుతుందని అనుకుంటున్నాను నేను కూడా. అంటే కాంగ్రెస్ వస్తే తను చేస్తాడా చెయ్యడా సెకండరీ మ్యాటర్, కానీ కేసీఆర్ చెయ్యనందుకే కదా కాంగ్రెస్ గెలిచింది. తొందర పడకండి, ఒక 6 months అన్న 1 year అన్న చూడండి ఏది జరుగుతుందో. చూద్దాం, చూసాక నేను కూడా జై కాంగ్రెస్ అంట. పార్టీ చేంజ్ అయిపోతాడు. నాదేం పార్టీ కాదు, ఇండివిజువాలిటీయే. నాకు మంచి చేసిండు కేసీఆర్, మంచి చేసిండు అనిపించింది కాబట్టి టీఆర్ఎస్ కేసులా. నెక్స్ట్ కాంగ్రెస్ నిజంగానే మంచి చేసి ఉంటే ఈ 1 year 2 years లా నా ఓటు నేను కాంగ్రెస్ కేసా పక్క. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఏం నమ్మకం లేదు అప్పటిదాకా కాంగ్రెస్ మంచి చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది. కంపల్సరీ చేస్తే నేను కంపల్సరీ చేస్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.